భూమిపై మానవులు క్రమంగా అధర్మంలో మునిగిపోయారు. వారి చెడు పనులు దేవుని దృష్టిలో అసహ్యంగా మారాయి. అందుకే దేవుడు భూమిని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని నోవహు న్యాయవంతుడు, దేవుని మార్గంలో నడిచేవాడు. దేవుడు నోవహును పిలిచి, నీ కుటుంబంతో కలిసి ఓడలోకి ప్రవేశించు, ఈ భూమిలో నీవే న్యాయవంతుడివి అని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా ఆదేశించాడు, ప్రతి శుభ్రమైన జంతువుల జాతి నుండి 7 జతలు, శుద్ధి కాని జంతువుల నుండి 2 జతలు, పక్షుల జాతుల నుండి 7 జతలు తీసుకురావాలి. నోవహు తన కుటుంబాన్ని, జంతువులను ఓడలోకి చేర్చిన తరువాత 7 రోజులకే వర్షం ప్రారంభమైంది. 40 రోజుల పాటు 40 రాత్రులు నిరంతరంగా వర్షం కురిసింది. భూగర్భ జలాలు ఉప్పొంగి నీటిని ఎగజిమ్మాయి. నదులు, సముద్రాలు పొంగిపోర్లాయి. ఎత్తైన పర్వతాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నీరు అంతకంతకు పెరిగి భూమిపై ఉన్న సమస్త జీవులు నశించిపోయాయి. ఆ మానవులు, జంతువులు, పక్షులు, ప్రాణులు. కాని ఓడలో ఉన్న నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. 150 రోజుల పాటు నీరు నిలిచి ఉండడం. వర్షం ఆగిపోయినా నీరు 150 రోజులు భూమిపై నిలిచి ఉంది. ఎక్కడా భూమి కనబడలేదు. ఓడ మాత్రం నీటి మీద తేలుతూ భద్రంగా సాగింది.